జై శ్రీరామ్. ఈరోజు మామిడికాయ ఆవకాయ బడే పసందుగా ఉండే ఆవకాయను పెట్టుకుందాం. ఆవకాయ అంటే చాలా ఇష్టం కదా అందరికీ. ఎండాకాలం వచ్చింది, మామిడికాయలు వచ్చాయంటే ఆవకాయ పెట్టుకోవాల్సిందే. ప్రతి ఇంట్లో సంవత్సరం వరకు నిల్వ ఉండే ఆవకాయ ఎలా పెట్టాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను, చూసి చేసుకోండి. ఆవకాయ పెట్టడం అంత పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ముక్కలు అక్కడ కొన్న దగ్గరనే కొట్టిస్తున్నారు. కాకపోతే ఇక్కడ మేము ఇంట్లో కొట్టుకున్నాము, అందుకే ఇలా చూపిస్తున్నాను. అంటే ఈలపీట కూడా ఉంటుంది. ఇది కత్తితో కొట్టాము, అది సరిగా లేదని చెప్పేసి మళ్ళీ ఈలపీటతో కొట్టాము, కానీ అది తీయలేదు. ముక్కలు మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఆ ముక్కలు చూడండి. ముక్కలు కొట్టి నిదానంగా బట్టతో ఏమాత్రం వాటికి నల్లది ఉండకుండా, వాటిలో ఉన్న జీడి ఉండకుండా అదంతా తీయడం ప్రాసెస్ పెద్దగా అవుతుందని తీసింది మాత్రమే చూపిస్తున్నాను. ఏమేం వేసుకోవాలి, ఎలా వేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ పోపు తయారు చేసి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే పోపు తయారు చేసి పెట్టుకుంటే అవన్నీ కలిపే లోపల ఈ పోపు చల్లారుతుంది. చల్లారిన తర్వాతే కలుపుకోవాలి ఎప్పుడూను. అందుకు మీకు నూనె, ఇది 1 కేజీ నూనె పెట్టాను. ఆ కేజీ నూనెకు ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, అంటే మీ ఇష్టం. కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ వేసుకోవచ్చు, కానీ ఇక్కడ చూపెట్టింది అది. 1/4 కేజీ వరకు వెల్లుల్లి, జస్ట్ ఓన్లీ వెల్లుల్లి, ఇందులో అల్లం లేదు, వెల్లుల్లి మాత్రమే వక్కలు ముక్కలుగా దంచి వేస్తున్నాం. వెల్లుల్లి ఎంత బాగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. కొంచెం పచ్చిగాను, కొంచెం ఇలా పోపుగాను వేస్తే అది బాగుంటుంది. అందుకని మీకు ఇలా, అంటే నూనె పొంగిపోతుందని స్టవ్ కట్టేసి కొంచెం వేసిన తర్వాత, కొంచెం ఎక్కువ ఉంది కదా అందుకని అది పూర్తిగా గోలేదాకా మళ్ళీ చిన్న మంట పెట్టి గోలేదాకా గోలిస్తున్నా. అంటే కొంచెం గోలాలి వెల్లుల్లి, పూర్తిగా పచ్చిగా కాకుండా. అంటే పచ్చిది కూడా వేస్తున్నాం కదా, కొంచెం అది కొంచెం ఇదే టేస్ట్ ఉండడం కోసం. ఇక్కడ నిదానంగా వెల్లుల్లి గోలిన తర్వాత అప్పుడు దీంట్లోకి పసుపు వేసి కాస్త పక్కన ఉంచుదాం. పోపు తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే వెల్లుల్లి వేసేటప్పుడు మాత్రమే స్టవ్ కట్టేసుకొని వేసుకోండి. లేదా ఎంత పెద్ద బాణలి పెట్టినా, ఎంత పెద్ద కడాయి పెట్టినా నూనె అనేది ఒక్కసారిగా పొంగుకొస్తుంది వెల్లుల్లి వేయగానే. అందుకే కొంచెం కొంచెంగా వేసుకోండి. కొంచెం చిన్న మంట పెట్టుకొని లేదా మొత్తం బంద్ చేసి వేసుకున్న తర్వాతనే వెల్లుల్లి వేసుకోవాలి. తొందరపాటుతో వెల్లుల్లి వేసామంటే నూనె మొత్తం పోతుంది, గ్యాస్ పాడవుతుంది. అందుకే పోపు ఒకటి మాత్రం జాగ్రత్తగా వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసాను, అది చూసుకోండి. ఇందులో కరివేపాకులు ఇలాంటి ఇంకా పప్పులు అలాంటివి ఏమీ నేను వేయను, మా పెద్దవాళ్ళు వేయరు. ఓకేనా? అలా కాకుండా ఇలా నిదానంగా చూసుకోండి. ఎప్పుడు ఏది చేసినా శుభ్రత ఫస్ట్ కదా. మనం మంచిగా శుభ్రంగా చేసుకోవాలి, నీళ్ళ తడి లేకుండా మాత్రం చూసుకోవాలి. తొందరపాటుతోటి ఆగమాగం చేసుకోవద్దు. ఇది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. పచ్చడి పాడవదు, మంచిగా ఉంటుంది. ఎలా ఉంటుందో, ఎలా కలుపుకోవాలో చూడండి. మీకు ఆ కొలతలు చూపిస్తున్నాను. ఈ మామిడికాయలను మనం సైజుని బట్టి చిన్నగా కొట్టుకుంటారా, పెద్దగా కొట్టుకుంటారా అనేది మీకు అక్కడ కొట్టించే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇది మాకు కొట్టుకోవచ్చని మేము ఏదో ఉన్న కత్తితో కొట్టాము, అది సరిగా లేదని మళ్ళీ వేరే ఈలపీట తీసుకొచ్చి కొట్టాము, అది తీయలేదు. ఎందుకంటే మీకు కావాల్సింది ముక్కలే కదా, అందుకు.
ఆ ముక్కలన్నీ రెడీ చేసి 20 కాయలు, 20 కాయలకు ఇది 200 గ్రాముల ఉంటుంది, అంటే 350 గ్రాముల కారం ఇప్పుడు ఇందులోకి పోశారు. అంతే ఆవపిండి కూడా పోశారు. చూడండి, ఇది పెద్దవాళ్ళు తరతరాలుగా వాళ్ళు ఎప్పుడెప్పుడు అలవాటు ప్రకారం చేస్తున్న ఆవకాయ. ఆవపిండి కారం ఎంత పోసారో ఆవపిండి అందులో ఉంది కొంచెం పోసేసింది. ఇప్పుడు దీనికి కావాల్సింది సాల్ట్ ఎంత, ఇప్పుడు 1 గ్లాసున్నర కారం పడింది కదా, అందుకని గ్లాసు కారం సాల్ట్ పోసేసాను. 1 టేబుల్ స్పూను మెంతిపిండి. ఇప్పుడు 1 గ్లాసున్నర కారము, 1 గ్లాసు ఆవపిండి ఉంది కదా, అందుకని 2 గ్లాసులు సాల్ట్ పోసేశారు. మళ్ళీ 1 పావు కేజీ వెల్లుల్లి, కొన్ని అలాగే ఉన్నాయి, కొంచెం అటు ఇటుగా ఒక ముక్క దంచినట్టుగా, పూర్తిగా కాదు, అలా ఎక్కువ దంచకుండా జస్ట్ అలా ఉన్నట్టుగా. విడిపాయలు ఎక్కువగా పోసుకుంటే ఆవకాయలోకి చాలా బాగుంటాయి. ఈ ఆవపిండి, మెంతిపిండి, కారం, సాల్టు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిస్తే కానీ లేకుంటే ఒక్కొక్క దగ్గర ఉప్పుగా ఉండిపోతుంది. అంటే ఇంకా చాలాసార్లు కలుపుతూనే ఉంటాం కనుక అయినా కలుపుతూ ఉన్నారు. అలా ఫస్ట్ అలా కలుపుకోవడం బాగా అలవాటు. అదంతా కలిసిన తర్వాత ఇందాక మనం పోపు రెడీ చేసుకున్నాం కదా, ఆ పోపును ఇందులో పోసి మళ్ళీ అంతా బాగా కలిసేలా కలపాలి. ఇదంతా కలపడం అది చేయితోనే కలిపే అలవాటు కనుక స్పూన్తో కలుపుదామని చూస్తారు, కానీ చేయితోటే అలవాటు వాళ్ళకు. కారం కదా మండుతుందేమో కాస్త చెంచాతో కలుపుదామని అనుకుంటారు, కానీ చేయితో కలిపే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ స్పూన్లు ఏవి పనిచేయవు. ఇలా కలిపినట్టే కలిపి అమ్మ వద్దులే అని చెప్పేసి మళ్ళీ చేయితో కలిపేస్తుంటారు. కాకపోతే చేయితో కలపడం వల్ల ఏంటంటే ఒక్కొక్క ముక్కకి ఇలా పట్టినట్టుగా వస్తుంది. ఊరికే చెంచాతో కలిపినప్పుడు కాస్త ఇటు అటు, అంటే ఆ ముక్కలకు ఇటు అటు అంత కన్వీనెంట్గా ఉండదు, అనిపించదు, మన తృప్తిగా ఉండదు. చెయ్యితో ఇలా దాన్ని రుద్దుతూ ఉండే ఆ టేస్ట్ అది వేరేగా ఉంటుంది. అంటే బాగా పడుతుంది అని మర్దన అయినట్టు అవుతుంది ముక్కలకి. అప్పుడు దాంట్లో నుంచి మంచిగా కలుస్తుంది. కొంచెం కారం తీసి టేస్ట్ చూసారు అంటే సాల్ట్ తక్కువ అనిపిస్తుందా, కొంచెం ఎక్కువ అనిపిస్తుందా, ఇప్పుడే చూసుకుంటే బాగుంటుంది. తర్వాత కూడా చూడొచ్చు, కానీ ఇప్పుడే చూసారంటే కొంచెం ఉప్పుగా అనిపిస్తే చాలు, ఆ కారం సరిపోయింది అని అర్థం. అందుకని కొంచెం తీసి టేస్ట్ చేస్తారు. అన్నీ ఇది ఎంగిలన్నీ కాదు కదా, అలా ఈ ముక్కలన్నీ వేసి అలా చేయితో చూసారా, ఇందాక చేయితో ఇలా కలిపినట్టే కలుపుదామని చూసినా మళ్ళీ చెయ్యి అలవాటు, అందుకని చేయితో కలిపి అంతా ఒత్తేసి అలా దగ్గర పెట్టేస్తే ఒకరోజు, ఈరోజు కలిపి పెట్టామా, రేపు పొద్దున చూద్దాం. దీనికి ఇప్పుడు చూస్తే గట్టిగా ఉన్నట్టు అనిపిస్తోంది కదా, రేపటికల్లా ఎలా ఊరుతుందో చూడండి. ఇది నిల్వ ఉండే పచ్చడి కదా, అందుకని తడి ఏం లేకుండా ఒక బట్ట కప్పి మూత పెట్టి పెట్టాము. తెల్లవారి తీస్తే మంచి నీరు ఊరింది. ఎలా ఉంది, బాగుంది కదా, బాగా ఊరింది కదా. చూడండి కలుపుతుంటే, అంటే ఆ కాయలు మంచి పుల్లగా ఉన్నాయని అర్థం. పుల్లగా ఉన్న కాయలకు ఇలా
సూప్ బాగా ఊరుతుంది. అది మనకు మంచి కరెక్ట్గా టేస్టీగా ఉంటాయి. ఇలా అంటే ఆ రోజే కాకుండా జాడీలోకి ఇలా తెల్లవారి మంచిగా కలిపి జాడీలోకి ఎత్తి పెడితే ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ అలా అటక మీద అంటే ఎప్పుడు తగలకుండా ప్రొద్దున సాయంత్రం అంటే ఎప్పుడు పడితే అప్పుడు అంటే శుచిగా లేనప్పుడు తగిలితే మాత్రం పచ్చడి పాడవుతుంది. శుచిగా లేనప్పుడు ఎప్పుడు జాడీలు ముట్టకండి. ఆవకాయ లాంటివి ఒక మంచి ఇదేమంటారు పవిత్రమైంది అనుకోండి. దేవుడు ఎలాగో ఆవకాయ కూడా అలాంటిదే. అందుకని పవిత్రంగా లేనప్పుడు శుభ్రంగా లేనప్పుడు ఆవకాయ జాడీని ముట్టుకోకండి. ఇంకెవరినైనా తీయమనండి జాడీలో నుంచి. అంతేకాని అలా ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకొని పాడైపోయింది మాకు నిల్వ లేదు అని అనుకోకండి. ఇదొకటి మాత్రం పెద్దవాళ్ళు చెప్పింది జాగ్రత్తగా పాటించండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆవకాయ కలుపుకొని వేడి అన్నంలోకి ఆవకాయ కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి. ఎలా ఉంటుందో మీకు ఎలా కుదురుతుందో మీరు పెట్టుకొని తిని నాకు చెప్పండి. నేను పెట్టిన విధానం మీకు నచ్చిందా నచ్చలేదా అది కూడా కామెంట్ చేయండి. నా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఎలా కనిపిస్తుంది ఆవకాయ? రెడ్గా కనిపిస్తుందా, మామూలుగా అనిపిస్తుందా, నోరు ఊరుతుందా? తినేయండి ఇంకా అన్నం పెట్టుకొని. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో.